ఇక అటు ఆంధ్రప్రదేశ్లోనూ 16 జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. అల్లూరి, ఏలూరు జిల్లాలు అత్యంత భారీ వర్షాలు, కోస్తా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వానలు కురుస్తాయని వెల్లడించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సహాయక చర్యల్లో 3 ఎస్డీఆర్కే, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగనున్నాయి. మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, ఏ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ సుధాత్రి. ఏదైతే గత 3 రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రికార్డు స్థాయిలో వర్షపాతం కూడా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అయితే దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరితో పాటు కృష్ణా జిల్లాల మీద కూడా దీని ప్రభావంతో వర్షాలు అయితే ఎక్కువ భారీగా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో విజయనగరం జిల్లాలోని పోస్పాట్రాగ్ మండలంలో అయితే రికార్డు స్థాయిలో 202 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే ఇప్పటివరకు నమోదైంది. ఇదే ఇప్పుడు రాష్ట్రంలో అత్యధిక వర్షపాతంగా కూడా చెప్పుకోవచ్చు. మరి ఇంకా రాబోయే 2-3 రోజుల్లో కూడా ఈ వర్షాలు ఇదే కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే ప్రకటన జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత కూడా అధికారులతో సమీక్ష నిర్వహించి ఎప్పటికప్పుడు సహాయ చర్యలు అందించే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. అధికారులకు అయితే పూర్తి స్థాయిలో సూచనలు కూడా చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారిందని చెప్పి వాతావరణ శాఖ అయితే ప్రకటించిన నేపథ్యంలో ఇది ప్రస్తుతం ఒడిశా వైపు చురుకుగా కదులుతుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్రలో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒడిశా కానుకొని ఉన్నటువంటి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల మీద కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగంతో అప్రమత్తమైంది. మరోవైపు పాఠశాలలకి, కళాశాలలకి, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఈ రోజు అయితే 2వ రోజు కూడా సెలవులు ప్రకటించారు. అధికార యంత్రాంగం అంతా కూడా సముద్ర తీర ప్రాంతంలో ప్రత్యేక అధికారులను నియమించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దల్లిపేట, కంచేరు, గూడెపోల్స, జిఎన్ వలస తదితర తీర ప్రాంత గ్రామాల్లో అయితే వరద నీరు ఇప్పటికే వచ్చి చేరుతుంది. మరోవైపు సముద్రం కూడా వరద తుఫాను ప్రభావంతో ముందుకి చొచ్చుకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్న నేపథ్యంలో పోస్పాట్రాగ్ మండలం ముక్కాం దగ్గర అయితే సముద్రం ముందుకు రావడంతో మత్స్యకారులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే వర్షాలు ఎక్కువగా కురుస్తుండటంతో అక్కడ ఆయా ప్రాంతాల్లో ఉన్న రోడ్డు కట్లుగా చెట్లు కూడా పడిపోతున్న పరిస్థితి ఉంది. ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడుతుంది. ఇక గిరిశిఖర గ్రామాల్లో పడుతున్నటువంటి వర్షాల కారణంగా కూడా వాగులు, గడ్డలు పొంగు పొరులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా మార్గాలుగా ప్రయాణించినటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. సడన్ గా వరదలు వచ్చే నేపథ్యంలో చిక్కుకునే ప్రమాదం ఉంది కాబట్టి ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలుగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి పరిసరాల్లో పరిశీలిస్తూ వాగులు కూడా దాటాల్సిన పరిస్థితి ఉందని చెప్పి అధికారులు ప్రజలకైతే సూచనలు చేస్తున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా ఒడిశా కానుకొని అతి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో వర్ష బీభత్సం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా మత్స్యకార గ్రామాల్లో సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకార గ్రామాల్లో కూడా ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. ఈ అదే పరిస్థితి మరో 2-3 రోజులు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అయితే చెప్తుంది. ఈ రోజు సాయంత్రంకి ఏదైతే తీవ్ర తుఫానుగా ఉన్నటువంటి తుఫాను ఏదైతే ఒడిశా రాష్ట్రంలో పూరి సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నట్టు ఇప్పటి వరకు ఉన్న సమాచారం బట్టి తెలుస్తుంది. తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు కూడా విపరీతమైన ఈదురుగాలు అంటే 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు కూడా నేలకూలే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా సహాయక చర్యలు చేపట్టేందుకైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, విద్యుత్ శాఖ, రెవెన్యూ, అదేవిధంగా అగ్నిమాపక శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే సముద్రంలో ఒడిశా దగ్గర తీరం దాటిన సమయం తర్వాత మరొక 2-3 రోజులు దీని ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో జలాశయాలు కూడా ఇప్పటికే వరద నీరుతో కలకలలాడుతున్న పరిస్థితి సామర్థ్యాన్ని మించి కూడా వరద నీరు వచ్చే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలుగా జలాశయాల్లో ఉన్నటువంటి అదనపు నీటిని ఏవైతే ఉందో దాన్ని లెవెల్ చేస్తూ కూడా కిందకి దిగువ ప్రాంతాలకి నీటిని అయితే విడుదల చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ముంపుకు గురయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులందరూ కూడా ప్రజల్లో అయితే అప్రమత్తం చేస్తున్నారు. రాబోయే 2-3 రోజుల్లో వర్షాల ప్రభావం ఇంకా తీవ్రంగా ఉండే నేపథ్యంలో పూర్తి సహాయక చర్యలు చేపట్టేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు.